ఎవరెవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరి కోసం? లోకం కోసం, మనుషుల కోసం. నువ్వు వెనకంజి వేయకూడదు. నీకు అనుకూల సమయంలో నువ్వు దేవుడికి మొరపెట్టాలని దేవుని పేరట మనం చేస్తాం. దేని బిడ్డ, ఆ లోకరక్షకుడు, ఆ సృష్టికర్త అనేటువంటి యేసుప్రభు వెళ్తున్న సమయం ఈ గురుడివాడు గ్రహించి కేకలేస్తున్నాడు. వారు ఊరుకోమన్నా సరే భయపడలేదండి వాళ్ళకి. వీరు రేపు పొద్దున్న సపోర్ట్ అవుతారు, వీళ్ళు చందనాడుకుంటే నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అని అనుకోలేదు. వాళ్ళు లక్ష్య పెట్టలేదు, వాళ్ళ మీద ఆనుకోలేదు, వాళ్ళ వైపు చూడలేదు, వాళ్ళ మాట లక్ష్య పెట్టలేదు. పిల్లారా వెంటనే కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లారా వెంటనే ఆ సృష్టికర్త అయిన ప్రభువు ఆగిపోయాడు. దేవునికి మహిమ కలుగును. ఆవిడ వారు చెప్తున్నారు, ఒరే నీకోసం ఆగిపోయాడు ప్రభు, పదా అని చెప్పి వాళ్ళే తీసుకెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ఒక గుడ్డివాడి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతం చేయగలిగింది. మరి నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? నువ్వు దేవుడికి మొరపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? తప్పనిసరిగా ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. కీర్తన గ్రంథంలో ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదిరన్నాడు. ఆయన ప్రార్థన త్రోసివేయవాడు కాదు. ప్రభు అంటాడు, నా వద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను అన్నాడు. హల్లెలూయా. ఆపత్కాలం మందు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని ప్రభు అని చెప్పారు. ఎలాంటి ఆపదలో ఉన్నావో, ఎంత కష్టంలో ఉన్నావో, ఎలాంటి శోధనలో ఉన్నావో, పిల్లలు మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. నిజముగా మొర్ర పెడితే ఆయనకి సమీపం ఉండి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు.